బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, వారి కోడలు రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ తీగల అనిత హరినాథ్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వారికి మద్దతుగా మహేశ్వరం నియోజకవర్గం బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, వివిధ పదవుల్లో ఉన్న నాయకులు తీగల కృష్ణారెడ్డికి మద్దతుగా నిలిచారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నందమూరి తారక రామారావు పిలుపు మేరకు 1983 నుంచి క్రియాశీలకంగా పనిచేస్తూ హుడా చైర్మన్గా, నగర మేయర్గా పార్టీలో పలు పదవులు నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తెలిపారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ బీఫామ్పై ఎమ్మెల్యేగా గెలిచి మహేశ్వర నియోజకవర్గ అభివృద్ధి కొరకు కేసీఆర్ పిలుపు మేరకు బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు వెల్లడించారు. మహేశ్వరం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా చేసిన అభివృద్ధి ఇప్పటికీ కనిపిస్తుందన్నారు. ఓడిన గత 5 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తూ వస్తున్న నాకు సముచిత స్థానం కల్పించలేకపోయారు కనుక రేవంత్ రెడ్డి పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీలో ఈ నెల చీవెళ్లలో ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. క్యాబినెట్ పోస్టు ఉన్న నాకు సముచిత స్థానం కల్పించకుండా ఎమ్మెల్యేలకు సముచిత స్థానం కల్పించడంపై బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్మన్ తీగల అనిత హరినాథ్ రెడ్డి ప్రకటించారు. ఆ సమయంలో మీకు తెలిసినాడు మందమల్లమలోడు కానీ, శాస్త్రీయుడు కానీ, తుమ్మలూరు నుంచి మహేశ్వరం కానీ, మహేశ్వరం నుంచి తూఫాన్పేటతో కలిపేటటువంటి కందుకు నుంచి కానీ ఆ రోడ్డు 270 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి చేశాము. ఈ చెట్లగుట్టలు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి శాసనసభ్యురాలు మంత్రిగా ఉండి చెట్లు కూడా బాగు చేయలేకపోయారు. నేను చాలా సందర్భాల్లో మీకు చెప్పాను, నేను తిరిగాను కూడా చెప్పాను కూడా, కానీ జరగాలి. అందుకనే రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ ప్రాంతంలో పాఠశాలలు కానీ, ఈ ప్రాంతంలో రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ. కాంగ్రెస్ నాయకులతో కలిసి భారీ ర్యాలీగా గాంధీ భవన్ కు వెళ్లారు జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోత శ్రీలత. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. శ్రీలత, శోభన్ రెడ్డితో పాటు మరో 6 కార్పొరేటర్లకు కాంగ్రెస్ కండువా కప్పి మున్షి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిక సందర్భంగా పొన్నం, మోత శ్రీలత రెడ్డి దంపతులకు ఆహ్వానం పలికారు. ప్రజల కోసం ఏర్పడి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా, తెలంగాణ తెచ్చిన పార్టీగా కాంగ్రెస్ ఉందని పొన్నం అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకు న్యాయం చేసే విధంగా కృషి చేస్తామని పొన్నం హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ లో జరుగుతున్న అవమానాలతో కాంగ్రెస్ లో నాయకులు చేరుతున్నారని పొన్నం తెలిపారు. మన్సూరాబాద్ డివిజన్ లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నరసింహారెడ్డి. అనితానగర్ కాలనీలో కమ్యూనిటీ హాల్ కు పూజా కార్యక్రమాలు చేశారు. మన్సూరాబాద్ డివిజన్ అనితానగర్ కాలనీలలో కాలనీ సంక్షేమ సంఘం స్వంత నిధులతో నిర్మాణం చేస్తున్నట్లు కమ్యూనిటీ హాల్ను కాలనీ వాసులతో కలిసి జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కాలనీలలో కలిసిగట్టుగా ఐక్యంగా ఒక్క వేదికగా కాలనీ వాసులు కమ్యూనిటీ హాల్లో నిర్మించుకోవడం సంతోషకరమైన విషయమని అన్నారు కొప్పుల నరసింహారెడ్డి. నా దృష్టికి తీసుకువచ్చిన విషయాలకు సంబంధించిన సౌకర్యాలు కాలనీలలో తప్పకుండా కల్పిస్తానని తెలిపారు. రాబో రోజుల్లో మరింత అభివృద్ధి అనితానగర్ కాలనీలో చేసి చూపిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు భాస్కరాచారి, వేణుగోపాలరావు, వైద్యనాథ్, సతీష్, మారుతి, శ్రావణ్ కుమార్, బాపురావు, స్వామి తదితరులు పాల్గొన్నారు. అంబర్పేటలోని గోల్నాక డివిజన్ గంగానగర్ ఆగ్రా స్వీట్ హౌస్ వివాదాస్పందన మారింది. స్వీట్లలో జిల్ల పురుగులు రావటంతో వినియోగదారులు షాక్ అవుతున్నారు. తినే ఆహార పదార్థాల్లో ఇలాంటి పురుగులు రావటం వల్ల ఆరోగ్యాలు దెబ్బతింటాయని వాపోతున్నారు. స్వీట్స్ తయారీలో నిర్లక్ష్యం వహిస్తున్న ఆగ్రా స్వీట్ హౌస్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు. అంబర్పేట నియోజకవర్గం గోల్నాక డివిజన్ గంగానగర్ డీమార్ట్ సమీపంలో ఉన్న ఆగ్రా స్వీట్స్ హౌస్లోని తినుబండారాలను ఓ కుటుంబీకులు తీసుకున్నారు. ఆ తినుబండారాలను కుటుంబ సభ్యులు తింటూ ఉండగా చిన్నపిల్లవాడికి అందులో జిల్ల పురుగు కనిపించడంతో ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. విషయాన్ని తల్లిదండ్రులు తన బంధువులతో వెల్లడించారు. ఆగ్రా స్వీట్ షాప్ యాజమానాన్ని ప్రశ్నించగా దురుసుగా ప్రవర్తించడమే కాకుండా కుటుంబ సభ్యులపై ఆగ్రహించారు. ఈ మేరకు షాపుల్లోని వారి గోదాంలో తినుబండారాలను పరిశీలించగా ప్రతి ఒక్క చోట కుళ్ళిపోయిన పదార్థాలు కనిపించడమే కాకుండా జిల్ల పురుగులు దర్శనం ఇచ్చింది. దీనంతా ఏమిటని షాప్ యజమాని ప్రశ్నిస్తే ఇవి ఇలాగే ఉంటాయి, తేలికగా
తీసుకోండి అని సమాధానమిచ్చారు. వెంటనే కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు, జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ పోలీసులు షాప్ను సీజ్ చేశారు. ప్రతి ఒక్క స్వీట్ షాపులో 15 రోజులకు ఒక్కమారు జీహెచ్ఎంసీ అధికారులు తినుబండారాలపై పర్యవేక్షించాలని కుటుంబ సభ్యులు కోరారు. కలుషితమైన ఆహారాలు తినటం వల్ల ఆరోగ్యాలు చెడిపోతాయని, తమ పిల్లలు అస్వస్థకు గురవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీని ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేశారు. అట్లా ఆ విధంగా వచ్చింది. వాళ్ళు చూసి షాక్ అయిపోయినారే ఏంది అది ఇది అని చెప్పేసి ఇక కడుపులో దింపడము, స్టమక్ పెయిన్స్ అవన్నీ వచ్చినాయి. ఇక పిల్లలు చిన్నోడు కూడా తిననికి పోతే వాళ్ళ మమ్మీ గుంజేసుకొని వద్దురా భయ్ అని చెప్పేసి నేను ఆల్రెడీ వచ్చేసిన కాబట్టి మా వద్దే ఫోన్ చేసి ఏందయ్యా ఎడికేం తెచ్చినావు అన్ని జిలపరులు వచ్చినాయి. ఒకటంటే ఏమనుకోవచ్చు బై మిస్టేక్ వచ్చిందో పడ్డదో అలా తినేటప్పుడు అనుకోవచ్చు, కానీ 3-4 ఉన్నాయి. 4 ఉండే వరకు ఇదేంద్రా భయ్ అని చెప్పేసి వచ్చి ఆ ప్రెస్ వాళ్ళకి అందరికీ జీహెచ్ఎంసీ అధికారులకి లోకల్లో మా దగ్గర లీడర్లకి మా అమ్మ నాన్నకి అందరికీ ఫోన్లు చేసి చెప్పి ఇక్కడికి వచ్చి రావడం జరిగింది. పైకన్లు వాంతులు ఏదో పిల్లలు ఇద్దరు తినలేదు కాబట్టి పొద్దున్న వాళ్ళు చూసి వాళ్ళు ఒకటే పొద్దున్న నుంచి పైకన్లు వాంతులు ఎందుకు ఇట్లా అవుతున్నాయని మేము ఆలోచిస్తున్నాము. ఎందుకు అవుతున్నాయేమో రాత్రి అంతా దవాఖానల పాలు మేము ఎట్లా చేయాలి సార్ మరి ఇది పుగట్టుకైతే ఇవ్వలేదు కదా, మాకు పైసలకే ఇచ్చిర్రు కదా, మరి చెప్పు పైసంకు దేనా బాబీ. గృహజ్యోతి పథకం ప్రారంభానికి ముహూర్తం ఖరారైన హైదరాబాద్ నగరంలో ప్రజాపాలనలో ఇచ్చిన దరఖాస్తుల పరిశీలన 100% పూర్తి కాకపోవడంతో అటు అధికారుల్లో ఇటు వినియోగదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇళ్లకు విద్యుత్ అధికారులు రాలేదంటూ ఫిర్యాదులు వస్తున్నాయి. నగరంలో గృహజ్యోతి పథకం అమలుపై కసరత్తు జరుగుతోంది. గృహజ్యోతి పథకం ప్రారంభానికి ముహూర్తం ఖరారైన నగరంలో ప్రజాపాలనలో ఇచ్చిన దరఖాస్తుల పరిశీలన 100% పూర్తి కాకపోవడంతో అటు అధికారుల్లో ఇటు వినియోగదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఆధార్, ఆహార భద్రత కార్డు సేకరణకు ఎవ్వరూ తమ ఇంటికి రాలేదని కొందరు వినియోగదారులు ఏఈలను సంప్రదిస్తున్నారు. పథకం ప్రారంభమై అర్హులైన వినియోగదారులు తమకు 0 బిల్లు రాలేదని ఫిర్యాదు చేస్తే బాధ్యత మీదేనంటూ క్షేత్రస్థాయిలో పనిచేసే ఇంజనీర్లు, సిబ్బందిని ఉన్నతాధికారులు హెచ్చరించారు. గృహజ్యోతి పథకం కోసం ప్రజాపాలనలో భారీగా దరఖాస్తులు చేసుకున్నారు. ఈ నెల బిల్లులతో పాటు ఆహార భద్రత, ఆధార్, మొబైల్ నెంబర్ల వివరాల సేకరణను విద్యుత్ సిబ్బంది చేపట్టారు. ఈ నెల 15 వరకు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న క్షేత్రస్థాయిలో నమోదు పూర్తి కాలేదు. ఇప్పటి వరకు వెల్లడించిన అర్హత గల ప్రకారం నగరంలో గృహజ్యోతి 16 లక్షల మందికి వర్తిస్తే అవకాశం ఉందని అంచనా. 19.85 లక్షల దరఖాస్తులు వచ్చిన వారిలో కొందరికి రేషన్ కార్డులు లేకపోవడం, గతేడాది నెలవారీగా సగటు 200 యూనిట్లు మించి ఉండటంతో వర్తించే అవకాశం లేదని అధికారులు అంటున్నారు. మ్యాథమెటిక్స్ విద్యార్థులు రాణిస్తేనే వారు ఏదైనా సాధించగలరని అన్నారు విశ్వం ఎడ్యుకేట్ స్కూల్ ల్యాబ్ డైరెక్టర్ రవికుమార్, సీఈఓ హరిచరణ్. విశ్వం ఎడ్యుకేటెడ్ స్కూల్ ల్యాబ్ ఆధ్వర్యంలో అబాకాస్ వేదిక మ్యాథ్స్ పేరిట స్టేట్ లెవెల్ కాంపిటీషన్ నిర్వహించారు. ప్రస్తుతం విద్యా విధానానికి అనుగుణంగా విద్యార్థులు మారాలని సూచించారు. విద్యార్థులు మార్క్స్లో క్యాలిక్యులేటర్ కంటే ముందుగా మంచి నైపుణ్యంతో క్యాలిక్యులేటర్ చేయడానికి విద్యార్థులకు అబాకాస్ ఎంతో ఉపయోగపడుతుందని విశ్వం ఎడ్యుకేటెడ్ స్కూల్ డైరెక్టర్లు, అలాగే మెదడు ఆలోచించే విధానంలో కూడా వేగం పెరుగుతుందని తెలిపారు. తెలంగాణ, మహారాష్ట్ర వ్యాప్తంగా 170 పాఠశాలల్లోని 400 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని, వీరిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెమోంట్లతో పాటు సర్టిఫికేట్లను అందజేశారు నిర్వాహకులు. విద్యార్థులకు కంప్యూటర్, ఇంగ్లీష్ నాలెడ్జ్తో పాటు అబాకాస్ కూడా ఎంతో ముఖ్యమని, అప్పుడే వారు అన్ని రంగాల్లో రాణిస్తారని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వం ఎడ్యుకేటెడ్ సంస్థ వ్యవస్థాపకులు పిపిఆర్ ప్రసాద్, తస్మా అడ్వైజర్ యాదగిరి శేఖర్ రావు పాల్గొన్నారు. గురించి ముఖ్యంగా మ్యాథ్స్లో తెలివితేటలు, మ్యాథమెటిక్స్ ఉంటే ప్రపంచంలో ఎక్కడైనా బ్రతకచ్చు అనే ముఖ్య ఉద్దేశంతో మ్యాథ్స్ను ఫాస్ట్గా క్యాలిక్యులేటర్ కన్నా మిన్నగా మెదడును ముందుకు తీసుకెళ్లడం కోసం పిల్లల లోపల వాళ్ళ సృజనాత్మకతను, ముఖ్యంగా మ్యాథమెటిక్స్లో మేలుకవలు దాదాపు మహారాష్ట్రలో అండ్ తెలంగాణలో సుమారు 400 మంది విద్యార్థులు పాల్గొని అందులో మొదటి అండ్ రెండవ బహుమతులను ఈరోజు స్వీకరించడం, ముఖ్యంగా వీరు ప్రయత్నం చేయడం, తెలంగాణలోనే దాదాపు ఒక 170 పాఠశాలలు తెలంగాణలో దీనిలో పార్టిసిపేట్ కావడం జరిగింది. భూమి కొనుగోలు కొరకు రుణం ఇప్పిస్తామంటూ మోసం చేసి 50 లక్షల నగదు తీసుకొని పారిపోయారు నిందితులు. రాచకొండ కమిషనరేట్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంఘటన చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా రాచకొండ కమిషనరేట్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యవసాయ భూమికి రుణాలు ఇప్పిస్తామని డబ్బులు కాజేసిన సంఘటన చోటు చేసుకుంది.
అహ్మద్నగర్ మహారాష్ట్రకు చెందిన బన్స్లాల్ శర్మ రాజ్పూర్ తాలూకాలోని వ్యవసాయ భూమి, రత్నగిరి జిల్లా మహారాష్ట్రకు చెందిన 15 ఎకరాల భూమి కొనుగోలు కొరకు హైదరాబాద్కు చెందిన ఫైనాన్సర్ సురేందర్ వద్ద 5 కోట్ల రుణం కొరకు 50 లక్షలు సెక్యూరిటీ డిపాజిట్గా చేయవలసి ఉంటుందని తెలపగా తన కుటుంబ సభ్యులతో జిల్లెలగూడ వద్ద గల స్వాగత్ గ్రౌండ్ హోటల్లో రాగానే వారిని భయభ్రాంతులకు గురిచేసి వారి వద్ద నుంచి 50 లక్షల రూపాయల నగదును బ్యాగ్ను తీసుకొని పారిపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సురేందర్ రెడ్డి, అర్జున్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 46 లక్షల రూపాయల నగదు, ఒక మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. మరో 2 వెంకటేష్, మహేష్ పరారీలో ఉన్నారు. హైదరాబాద్ నగరంలో ఏ వీధుల్లో చూసినా హోటళ్లు, బేకరీలు, ఫాస్ట్ ఫుడ్, టిఫిన్ సెంటర్లకు కొదవలేదు. తీరికలేని సమయంలో వారాంతాల్లో చాలా మంది ఆహార ప్రియులు వీటిని లొట్టలేసుకొని మరీ తింటుంటారు. వీటిని తయారీలో ఉపయోగించే సరుకు నాణ్యత భాగ్యనగర వాసులను కలవరం పెడుతోంది. వంటి నూనెను 4-5 దఫాలుగా వాడటం, శుభ్రత పాటించకపోవడం, నకిలీ తక్కువ ధరకు లభించే సరుకుల వినియోగమే దీనికి ప్రధాన కారణం. ఎన్సీఆర్బీ 2022 నివేదిక ప్రకారం దేశంలోని 19 మెట్రోపాలిటన్ నగరాల్లో ఆహార కల్తీకి సంబంధించి 291 కేసులు నమోదు కాగా వాటిలో 246 కేసులు హైదరాబాద్కు చెందినవే అంటే తీవ్రంగా ఎలా ఉందో అర్థమవుతోంది. తాజాగా ప్రముఖ కంపెనీల లేబుల్లో అతికించి సబ్బులు, టాయిలెట్ క్లీనర్లు, టీ పొడి విక్రయిస్తున్న ముఠాను హైదరాబాద్ మధ్య మండలం టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. జనవరిలో అల్వాల్లోని ఓ హోటల్లో మయోనైజిన్ను షవర్మా అనే మాంసాహార వంటలతో కలిపి తీసుకున్న 17 మంది తీవ్ర అనారోగ్యానికి గురై ఆసుపత్రి పాలయ్యారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ హోటల్పై గత సెప్టెంబర్లో పలువురు ఫిర్యాదు చేయగా అధికారులు తనిఖీలు నిర్వహించారు. నాణ్యత లేని ఆహార పదార్థాలను విక్రయించడం, అపరిశుభ్రంగా ఉన్న వంటగదులను వినియోగులు వెలుగు చూశాయి. అయితే ఇటీవల అల్లాపూర్ ఠాణా పరిధి పద్మావతి నగర్లోని ఓ దుకాణంలో రేషన్ గోధుమలను పిండిగా మార్చి విక్రయిస్తున్నారని తెలిసి పోలీసులు దాడి చేయగా అక్కడ కల్తీ నూనె సైతం తయారు చేస్తున్నట్లు గుర్తించారు. నూనెను ఎక్కువసార్లు మరిగించడం వల్ల అందులోని టోటల్ ఫ్లోర్ కంఫర్ట్స్ పిరాడిక్స్గా మారతాయి. సాధారణంగా వంట నూనెలో పోలార్ కంఫర్ట్స్ 20% మించితే దాన్ని మార్చాలని FSSAI నిబంధనలు సృష్టిస్తున్నాయి. దాదాపు అన్ని హోటల్లో మోతాదుకు మించి హానికరమైన ఫుడ్ కలర్స్, టేస్టింగ్ స్టాల్స్, సోయా సాస్లను ఉపయోగిస్తారు. సబ్సిడీ వంట గ్యాస్ స్కీమ్లకు రేషన్ కార్డు మెలిక పెట్టడం ఆందోళన కలిగిస్తోంది. రేషన్ కార్డులు కలిగిన నిరుపేద కుటుంబాలకు మాత్రమే సబ్సిడీ వంట గ్యాస్ సిలిండర్లు పొందేందుకు అర్హులని ప్రభుత్వం ప్రకటించింది. అయితే హైదరాబాద్ నగర పరిధిలోని గృహోపయోగ వంట గ్యాస్ కలెక్షన్ దారుల్లో సగానికి పైగా కుటుంబాలకు రేషన్ కార్డులు లేవు. గత 10 ఏళ్లలో అనేక కుటుంబాల్లోని సభ్యులు వివాహాలతో వేరుపడటం, కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయకపోవడంతో కార్డులు లేని కుటుంబాల సంఖ్య బాగా పెరిగింది. అది కాస్త సబ్సిడీ వంట గ్యాస్ అర్హతలకు సమస్యగా తరాయింది. గ్రేటర్లోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా పరిధిలో సుమారు 10 లక్షల గ్యాస్ కలెక్షన్లకే సబ్సిడీ వంట గ్యాస్ వర్తించనుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అధికారికంగా గృహోపయోగ వంట గ్యాస్ కలెక్షన్లు కలిగిన సుమారు 30 లక్షల కుటుంబాలకు మాత్రమే నగదుగా బదిలీ అవుతోంది. మరోవైపు ఉపాధి, ఇతరత్ర కోసం వలస వచ్చిన కుటుంబాలతో మరో 10 లక్షల అనాధికార కలెక్షన్లు ఉన్నట్లు అంచనా. ఇటీవల జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో సుమారు 19.01 లక్షల కుటుంబాలు సబ్సిడీ వంట గ్యాస్ వర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్నాయి. కాగా అందులో తెల్ల రేషన్ కార్డులు కలిగిన గ్యాస్ కలెక్షన్లు ధరలు కేవలం 10 లక్షల వరకు మాత్రమే ఉన్నట్లు పౌర సరఫరాల శాఖ అధికారులు గుర్తించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. దీంతో మిగిలిన వారి పరిస్థితి ప్రశ్నార్థకంగా తయారైంది. ప్రధానమంత్రి ఉజ్వల కళ్యాణ్ యోజన పథకం కింద గల కలెక్షన్లకు సబ్సిడీ వర్తింపుపై అయోమయం నెలకొంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఉజ్వల పథకం కింద వంట గ్యాస్ కలెక్షన్లు కలిగి ఉన్న కుటుంబాలకు సిలిండర్పై 300 సబ్సిడీ వర్తింపజేస్తోంది. మహానగరం మొత్తం మీద 1,00,000 వరకు కలెక్షన్లు ఉన్నట్లు ప్రధాన ఆయిల్ కంపెనీ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఉజ్వల పథకం ఏడాదికి 12 సిలిండర్లపై సబ్సిడీ వర్తిస్తోంది. అయితే కొత్త పథకం వర్తిస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సబ్సిడీ 2 విధాలుగా నగదు బదిలీ జమ అవుతుందా లేక సబ్సిడీ సొమ్ము తగ్గుతుందా అనేది స్పష్టత లేకుండా పోయింది. కేంద్ర ప్రభుత్వం గృహోపయోగ వంట గ్యాస్ సిలిండర్లపై ప్రస్తుతం ₹40.17 సబ్సిడీ అందిస్తోంది. గత 2 ఏళ్లుగా వంట గ్యాస్ ధరలతో సంబంధం లేకుండా సబ్సిడీలో మాత్రం ఎలాంటి మార్పులు లేకుండా వర్తింపజేస్తోంది. వాస్తవంగా వంట గ్యాస్ సిలిండర్పై వర్తింపజేసే సబ్సిడీ వినియోగదారుడి బ్యాంక్ ఖాతాలో నేరుగా జమ చేసే DBTL పథకం 2014 నవంబర్ 10న అమల్లోకి వచ్చింది. వినియోగదారులు గ్యాస్ సిలిండర్ రీఫిల్ కోసం పూర్తి
మొత్తాన్ని డెలివరీ సమయంలో చెల్లిస్తే అనంతరం వినియోగదారుల బ్యాంక్ ఖాతాల్లో సబ్సిడీ నగదు జమ జరిగేది. అయితే డీబీటీ పథకం అమలు తొలి రోజుల్లో సబ్సిడీ బాగానే వర్తించేది. తాజాగా సిలిండర్ ధరలతో నిమిత్తం లేకుండా సబ్సిడీ నగదు జమ 40 రూపాయలకు 71 పైసలకు పరిమితమైంది. మురుగునీరు యథేచ్ఛగా సాగర్లోకి హైదరాబాద్ నగర పర్యాటక కేంద్రంగా ఉన్న హుస్సేన్ సాగర్లో రోజురోజుకు నీటి నాణ్యత పడిపోతుంది. యథేచ్ఛగా కలుస్తున్న మురుగునీరు, వర్షపు నీటి ప్రవాహం తగ్గిపోవడంతో నీటిలో మార్పులు వస్తున్నాయి. హైదరాబాద్ నగర పర్యాటక కేంద్రంగా ఉన్న హుస్సేన్ సాగర్లో రోజురోజుకు నీటి నాణ్యత పడిపోతుంది. యథేచ్ఛగా కలుస్తున్న మురుగునీరు, వర్షపు నీటి ప్రవాహం తగ్గిపోవడంతో నీటిలో మార్పులకు వస్తున్నాయి. తాజాగా పడిపోతున్న నీటి నాణ్యతపై పీసీబీ వెల్లడించిన నివేదికల్లోనూ వెల్లడి కాగా అధికారులు తీసుకునే చర్యల్లో హుస్సేన్ సాగర్లో జీవజాలం మనుగడ ప్రమాదంలో పడేలా ఉంది. అయితే 10 ఏళ్ల క్రితంతో పోలిస్తే హైదరాబాద్ హుస్సేన్ సాగర్ మెరుగుపడిన నీటి నాణ్యతను మెరుగుపరిచేలా ప్రత్యేక కార్యాచరణ అవసరమని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు. యథేచ్ఛగా కలుస్తున్న మురుగునీటితో నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ నీటి నాణ్యత పడిపోతుంది. దీంతో పాటు కాలుష్య కారకాలు, మురుగునీటిలో ఉండే లోహ మిశ్రమాలతో పాటు బంజారా నాలా ద్వారా విడుదలవుతున్న శుద్ధి చేయని డ్రైనేజీ నీటితో రిజర్వాయర్ పర్యావరణం దెబ్బతింటుంది. 2023లో రూపొందించిన పీసీబీ నివేదిక ప్రకారం హుస్సేన్ సాగర్కు కీలకమైన నెక్సెట్ రోడ్ ప్రాంతంలో నీటి నాణ్యత దారుణంగా ఉందని తెలిపింది. ప్రధానంగా బయోలాజికల్ యాక్సిస్ డిమాండ్, కెమికల్ ఆక్సిజన్ డిమాండ్తో పాటు ఘన పదార్థాలు, కోలాఫామ్ నిర్ణీత ప్రమాణాల కంటే ఎక్కువ మొత్తంలో ఉందని వెల్లడైంది. అయితే నీటి pH లెవెల్ 6.63, 7.63 మధ్య స్థిరంగానే ఉండగా ఎలక్ట్రికల్ కండక్టివిటీ విలువ అధికంగా ఉండటం నీటిలో ఉండే ఖనిజ లవణాలకు ప్రామాణికమని పీసీబీ వర్గాలు వెల్లడించాయి. క్రమంగా నీటి నాణ్యత పడిపోవటానికి ప్రధాన కారణాలు శుద్ధి చేయని మురుగునీటి యథేచ్ఛగా చేయడంతో పాటు మానవ వ్యర్థ పరిమాణాన్ని పీసీబీ వర్గాలు చెబుతున్నాయి. నీటిలో బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ పడిపోతే గనుక జలావరణానికి ప్రమాదకరంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. బంజారాహిల్స్ నాలా నుంచి వచ్చే మురుగు నీటితో హుస్సేన్ సాగర్లో నీటి నాణ్యత తగ్గుతుందన్నారు. అయితే హుస్సేన్ సాగర్ జలాలను పరిరక్షించాలంటే సమర్థవంతంగా పనిచేస్తే ఎన్టీపీస్తో పాటు నిరంతరం ప్రవహించే మంచినీరు లేదా 100% శుద్ధి చేసిన మురుగునీటితోనే సాధ్యమని, దీంతో పాటు ఏటా వేసవిలో ఆవిరైపోతున్న నీటితో కూడా నాణ్యత కొంతమేర తగ్గుతుందని పీసీబీ అధికారులు చెబుతున్నారు. మెట్రో 2వ దశ పనులను చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మొదటి దశను అనుసంధానంగా పలు మార్గాల్లో మొత్తం 7 కారిడార్లలో 70 కిలోమీటర్లు కొద్దగా మెట్రో కారిడార్లను నిర్మించాలని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైదరాబాద్ మెట్రో అధికారులు క్షేత్రస్థాయిలో ప్రాథమిక సర్వే పూర్తి చేశారు. మెట్రో అధికారులు సమగ్ర ప్రాజెక్టు నివేదికను రూపొందించే పనుల్లో ఉన్నారు. ఇప్పటికే 2 ప్రైవేట్ కన్సల్టెన్సీ సంస్థలు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేస్తున్నాయి. వీలైనంత త్వరగా మెట్రో 2వ దశ పనులు మొదలు పెట్టాలన్న లక్ష్యంతో ఉన్న ప్రభుత్వం త్వరలోనే శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు మొదలుపెట్టింది. 2వ దశ మెట్రోలో అత్యంత కీలకమైన మార్గంగా ఉన్న నాగోల్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ మార్గాల్లోని చంద్రయాన్గుట్ట, మైలార్దేవ్పల్లి ప్రాంతాల్లో ఏదో ఒక చోట సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారని, శంకుస్థాపనకు అనుకూలమైన స్థలాన్ని పరిశీలిస్తున్నామని మెట్రో అధికారులు తెలిపారు. 7 కారిడార్లలో అత్యంత పొడవైన కారిడార్ నాగోల్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ మార్గం 21 కిలోమీటర్ల దూరం ఉంది. మిగతా మార్గాలైన మియాపూర్, పటాన్చేర్ 41 కిలోమీటర్లు, ఎల్బీ నగర్, హయత్ నగర్ 8 కిలోమీటర్లు, లాయదుర్గం అలాగే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ 8 కిలోమీటర్లు, ఎన్జేబీఎస్ నుంచి చంద్రయాన్గుట్ట వరకు మరో 8 కిలోమీటర్ల మేర నిర్మించేందుకు డిపిఆర్ను రూపొందిస్తున్నారు. వీటితో అత్యంత కీలకమైన నాగోల్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ మార్గాల్లో ఇన్నర్ రింగ్ రోడ్పై ఉన్న చంద్రయాన్గుట్ట, మైలార్దేవ్పల్లి ప్రాంతాల్లో ఇంటర్చేంజ్ స్టేషన్లను నిర్మించే అవకాశం ఉండటంతో ఈ ప్రాంతాల్లోనే సీఎం రేవంత్ రెడ్డితో శంకుస్థాపన చేసేందుకు మెట్రో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మూసీ సుందరీకరణ కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మొదలైన ఈ బృహత్తర ప్రాజెక్టును రేవంత్ సర్కార్ శరవేగంగా ముందుకు తీసుకుపోతున్నది. ఇందులో అత్యంత ప్రధానమైన మూసీ పరివాహక హద్దులను నిర్ధారించడంలో ఎంఆర్డీసీఎల్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం డ్రోన్ సర్వే చేయగా ప్రస్తుత ప్రభుత్వం మాత్రం మూసీ పొడవున ఉన్న గ్రామ నక్షాల ఆధారంగా హద్దులను నిర్ధారించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ మేరకు 2 రోజుల్లో సంబంధిత కన్సల్టెన్సీలలో సమానమైన హద్దుల నిర్ధారణ ప్రక్రియ ఎలా నిర్వహించాలనే దానిపై విధానాన్ని రూపొందించే అవకాశాలు కల్పిస్తున్నాయి. ఈ ప్రక్రియ పూర్తయితే మూసీ పొడవున ఏ ప్రదేశాల్లో ఎంత మేర సుందరీకరణ, వినోద వాణిజ్య అభివృద్ధికి ఆస్కారం ఉంటుంది అనే అంశాలపై స్పష్టత వస్తోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూసీ సుందరీకరణపై ప్రత్యేక దృష్టి సారించింది.
థేమ్స్ నది తరహాలోనే ఈ నదిని సుందరీకరించి నది పొడవునా వాణిజ్య వినోద కారిడార్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగాను ఏకంగా 58,000 కోట్ల ప్రాజెక్టును 36 నెలల్లో పూర్తి చేయాలనే లక్ష్యాన్ని ఇక ఇందుకోసం సీఎం సహా అధికారులు థేమ్స్ పర్యాటక పూర్తి చేసి ప్రాథమిక అంచనాలు రూపొందిస్తున్నారు. తాజాగా నగరంలో నది పరివాహక సరిహద్దు నిర్ధారించే ప్రక్రియను చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా జంట జలాశయాల నుంచి గౌరవెల్లి వరకు మూసీలో ప్రవాహాలు ఎలా ఉన్నాయనే దానిపై అధ్యయనం చేసేందుకు కన్సల్టెన్సీని ఎంపిక చేశారు. అయితే నగరంలో ఎక్కడెక్కడ నది వెడల్పు ఎంత ఉండాలని నిర్ధారించేందుకు దేనిని ప్రామాణికంగా తీసుకుంటారనేది ఇప్పుడు అత్యంత కీలక అంశంగా మారింది. ఇందుకు ఆగాను గ్రామ నక్షాల ఆధారంగానే దీనిని నిర్ధారిస్తారని సమాచారం. ఇదే ప్రామాణికమైతే నగరంలో 56 కిలోమీటర్ల మేర 2 వైపుల పెద్ద ఎత్తున అక్రమాలతో నిర్మాణాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాటిని తొలగించడం అవసరమైతే MRDCL తరపున భూసేకరణ చేపట్టేందుకు కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీంతో ఆక్రమణల తొలగింపు అంటే న్యాయపరమైన చిక్కుల్లోంచి అవకాశాలు ఉంటాయని గాని ప్రభుత్వ పరంగా భూసేకరణ చేపట్టినట్లయితే న్యాయపరమైన చిక్కులేవి ఉండవు అనేది వ్యూహంగా కనిపిస్తోంది. 3 నెలల్లో హద్దుల నిర్ధారణ, రానున్న 9 నెలల్లో 58,000 కోట్ల అంచనాల మేర చేపట్టే పనులపై సమగ్ర నివేదిక పూర్తవుతుందని అధికారిక ఒకరు తెలిపారు. ఈలోగా మూసి పొడవున రోడ్డు నిర్మాణం పూర్తి చేయగలనేది అధికారుల మొదటి ప్రాధాన్యత ఎంచుకున్నారు. ఇది పూర్తి కాగానే దానికి అనుగుణంగా మెట్రో ప్రాజెక్టు పనులను కూడా మొదలుపెట్టాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ఒకసారి రవాణా వ్యవస్థ పూర్తయితే వాణిజ్య వినోద రంగాల అభివృద్ధి అనేది శరవేగంగా ముందుకు సాగుతుందని ప్రభుత్వం భావిస్తుంది. ప్రొఫెసర్ల పదోన్నతుల్లో జరిగిన అక్రమాలను సమర్థించుకోవటానికి ఓయూ రిజిస్టర్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ మీడియా ముఖ్యంగా అసత్యాలను ప్రచారం చేస్తున్నారని AISF నాయకులు అన్నారు. ఈ మేరకు ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో పలు విశ్వవిద్యాలయాల్లో కొంతమంది ప్రొఫెసర్లు అర్హత లేకుండా అవకతవకలకు పాల్పడి అక్రమంగా సీనియర్ ప్రొఫెసర్లు అయ్యారని AISF నాయకులు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలు జరగకుండా హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించి వారి పైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఎలాంటి విద్యా సంబంధమైన పదవులు కూడా వారికి కేటాయించకూడదని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం మనిషికి వస్తున్న రోగాలకు అనేక పేర్లు ఉన్నా వాటికి ఎన్ని మందులు వేసుకున్నా రోగాన్ని బాగు చేయవలసింది శరీరం మాత్రమేనని యాక్యుపంక్చర్ అండ్ నేచురోపతి డాక్టర్ సబితా విజయ్ పేర్కొన్నారు. శరీరానికి తనకు తానుగా బాగు చేసుకునే శక్తి ఉందని, యాక్యుపంక్చర్ చికిత్స శరీరంలోని శక్తి మార్గాలను ప్రేరేపిస్తుందని తెలిపారు. తార్నాక మర్రి కృష్ణారెడ్డి ఫంక్షన్ హాల్లో డాక్టర్ సబితా విజయ్ ఆధ్వర్యంలో యాక్యుపంక్చర్ అండ్ నేచురోపతిపై ఉచిత అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. రోగులు ప్రజలకు మందులు లేకుండా అన్ని రోగాలను ఎలా తగ్గించుకోవాలనే వారికి వివరించి చెప్పారు డాక్టర్ సబితా విజయ్. మనిషి జీవనశైలిని మార్చుకుంటున్న తరుణంలో సత్వరమే రిలీఫ్ కోసం చిన్న చిన్న జబ్బులు రోగాలకు ఆసుపత్రులకు పరిగెత్తున్నారని, అక్కడ రాసిన మందులు వాడితే ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని తెలిపారు. ఎటువంటి మందులు వాడకుండా జబ్బులను తగ్గించడానికి యాక్యుపంక్చర్ వైద్య విధానం చక్కటి మార్గమన్నారు. పూర్వీకులు వంటగది ఔషధశాల అని ఎందుకు అన్నారో ఒకసారి గుర్తు చేసుకోవాలని సూచించారు. జీవితాంతం మందులపై ఆధారపడి బతుకుతున్నారని, యాక్యుపంక్చర్ నేచురోపతితో ఆరోగ్యంగా ఉండాలని కోరారు. అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా ఈ జస్ట్ యాక్యుపంక్చర్తో అండ్ ప్లస్ న్యాచురోపతి కూడా చేస్తాం మేము. మన న్యాచురల్ వేస్లో మన కిచెన్లో దొరికే వంట సామాన్లతో ఔషధాలను ఎట్లా చేసుకోవాలో ఆ విధంగా మేము చెప్పి మీకు హోమ్ రెమెడీస్ ద్వారా అన్నీ నయం చేస్తాము. ఇందులో వచ్చేసి మనం అన్ని రకాల జబ్బులను తగ్గించుకోవచ్చు. స్పాండిలైటిస్, వర్టిగో, బ్యాక్ పెయిన్, నీ పెయిన్, షుగర్, బీపీ ఇలాంటివన్నీ కూడా మనము తగ్గించుకోవచ్చు. బాడీలో ఎటువంటి డిస్టర్బెన్స్ ఉన్నా కూడా మేము జస్ట్ నాడి చూసి మేము మీకు చెప్తాము అండ్ దానికి ఎలా వైద్యం చేయాలో కూడా చెప్తాము.